వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? అందరికీ హాయ్ అండి, నేను మీకు కుదరబ్బాయి. ఈ రోజైతే నేను మా రాజుగారు ఏలూరు అయితే వెళ్తున్నాం అండి. ఎందుకంటారా, మా విద్యా గణపతి మహారాజుని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అండి. తమ్ముడు లక్ష్మణ్ అయితే వచ్చాడండి. వెహికల్ ఎక్కడమే లేట్ అండి. ఎర్లీ మార్నింగ్ 6 కి బయలుదేరదాం అనుకున్నాం అండి. కాకపోతే 6:30 అయిపోయింది. మేమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోయామండి. తమ్ముడు లక్ష్మణ్ వచ్చాడని చెప్పాను కదండి, ఫేస్ చూపించలేదు కదండి. ఒకసారి చూసాను. ఈ తమ్ముడు డ్రైవింగ్ బాగా చేస్తాడండి. బయట టాక్ అండి. చిరుగుపుని ప్యాంట్ వేసుకున్నాడని మాత్రం ఎవడో కామెంట్ చేయొద్దండి. గడియారస్తమో వినాయకుడి గుడి దగ్గర అయితే ఆగామండి. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి దండం పెట్టుకుని కొబ్బరిగా కొట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అమలాపురం నుంచి ఏలూరుకి అయితే 120 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నాకు తెలిసి ఒక 3 hours అయితే జర్నీ ఉంటదండి. టిఫిన్ చేయడం కోసం అయితే ఈ హోటల్ దగ్గర ఆగామండి. ఈ హోటల్లో దెబ్బ రొట్టె అయితే ఫేమస్ అంటండి. వెంటనే కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. తొక్కల పొయ్యి మీద అయితే దెబ్బ రొట్టెలు కాలుతున్నారండి. మేమైతే 3 ఆఫర్లు చెప్పామండి. ఫస్ట్ అయితే మా రాజుగారు తింటున్నాడు. అసలు టేస్ట్ ఎలా ఉందా అని అడిగానండి. మా వాడికి అయితే నచ్చేసిందండి. నేను కూడా టేస్ట్ చేశానండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఈ హోటల్లో టిఫిన్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేసి టిఫిన్ చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోమండి. ఫైనల్ గా ఏలూరు అయితే వచ్చేసామండి. ఒక నెల రోజుల ముందు అయితే వీళ్ళు మట్టి బొమ్మ ఆర్డర్ ఇచ్చామండి. వీళ్ళకి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసిన బొమ్మ రెడీ అవుతుందని అంటమే కానీ ఒకసారి కూడా ఫోటో పెట్టలేదండి. మేము చేయించిన బొమ్మ ఎక్కడ ఉందో మాకే తెలియదండి. మా చిన్నగడి పేరు చెప్తే కానీ బొమ్మ చూపించలేదండి. మా కమిటీ కూరలు ఎవరికీ దక్కని అదృష్టం నాకే దక్కింది అనుకుంటున్నానండి. ఎందుకంటే మా విద్యా గణపతి మహారాజుని ముందుగా నేను చూసినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి.